హలో మై డియర్ వ్యూవర్స్, ఐ am విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. మహాభారతంలోని ఏ పాత్ర తీసుకున్నా ఆ పాత్ర ఒక ప్రత్యేకమైన సినిమా తీయచ్చు. ముఖ్యంగా అర్జునుడు, కర్ణుడు, దుర్యోధనుడు, శ్రీకృష్ణుడు, కుంతి, ద్రౌపది ఇట ఎవరి పాత్రలు తీసుకున్నా వారికే సపరేట్ కథలతో అద్భుతమైన చిత్రరాజాలు తీయచ్చు. అయితే అన్ని భాషల్లోనూ కర్ణుడు ఆకట్టుకున్నట్టుగా కర్ణ సినిమా తీసినట్టుగా మరే సబ్జెక్ట్ ను టచ్ చేయలేదు అనిపిస్తుంది. అలా టచ్ చేసినటువంటి సినిమాల్లో కృష్ణుడు ప్రధాన పాత్ర వహించినప్పటికీ కర్ణాలో కూడా అటు తమిళనాడు, ఇటు హిందీలోను, ఇటు తెలుగులోను, అటు కర్ణాటకలోను అన్ని భాషల్లోనూ నిర్మింపబడిన చిత్రం కర్ణ. తెలుగులో కర్ణ అన్న పేరుతో 1964లో ఒక సినిమా వచ్చింది. తమిళ మాతృక కర్ణన్, ఇది డబ్బింగ్ వర్షన్. ఇదే హిందీలోను దాన్ వీర్ కర్ణగా డబ్ చేయబడింది. ఇందులో శివాజీ గణేశన్ కర్ణుడిగా, ఎస్ఏ అశోకన్ దుర్యోధనుడిగా నటిస్తే కృష్ణుడిగా ఎన్టీఆర్ ఆకట్టుకున్నారు. ఆ తర్వాత దుర్యోధనుడిగా 1966లో శ్రీకృష్ణ పాండవ్యం సినిమా ద్వారా ఎన్టీఆర్ చూపిన విశ్వరూపం విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. దర్శకుడిగాను ఎన్టీఆర్ తన సత్తా ఏమిటో చూపించారు. అదే ప్రేరణతో దానవీర సూరకర్ణ నిర్మాణానికి బీజం పడింది. ఈ సినిమా గురించి ఎన్ని విశేషాలైనా చెప్పుకోవచ్చు. ఇది పూర్తిగా ఎన్టీఆర్ శ్రమ ఫలితం. ఎందుకంటే తిరుగులేని కథానాయకునిగా తీరికలేని రోజుల్లో ఈ సినిమాను స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించి ఆ పైన కర్ణునిగా, దుర్యోధనునిగా, కృష్ణునిగా 3 పాత్రలు పోషించారు ఎన్టీఆర్.